కొన్నిసార్లు మనం బలహీనంగా విరిగినట్టు పనికిరాని వాళ్ళలాగా అనిపించుకుంటాము. కానీ అదే సమయంలో మన బలహీనతల్లో దేవుడు తన మహతైన శక్తిని చూపిస్తాడు. మన బలహీనత ఆయన బలానికి వేదిక అవుతుంది. నీ చేతిలో సమాధానాలు లేకపోవచ్చు, కానీ నీ వెంటే మహాశక్తివంతమైన దేవుడు ఉన్నాడు. ఆశ విడువకు. బలహీనతలో దేవుని శక్తిని మహిమగా ప్రకాశిస్తుంది. 2 కొరింథీయులకు 12వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, నీకు నా కృప చాలు, ఎందుకంటే బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. బలహీనుడివి కాదనిపించిన దేవుడు నిన్ను బలంగా నిలబెడతాడు. నీ బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది. ఆశ విడవద్దు, దేవుడు నీతో ఉన్నాడు. ఈరోజు నీ బలహీనతలను దేవుని చెంత వదిలివేయి. ఆయన నిన్ను నూతన బలంతో నింపుతాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆమెన్.